అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పెను ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలపై సాంకేతికత కారణాలతో నిలిచిపోయిన ఓ ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న అనేక కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అత్యంత వేగంతో ఉన్న రైలు పట్టాలపై ఉన్న వాహనాన్ని గమనించి ఆపేలోపే పెను ప్రమాదం జరిగిపోయింది. రైలు వేగానికి వాహనాలు గాలిలో ఎగిరిపడి చెల్లాచెదురుగా పడిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఐనవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో ఓఎన్జీసీ పనులకు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యకలాపాల వల్ల తమ గ్రామాలు కలుషితమై పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తీవ్రత దృష్ట్యా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు తమ ఆరోగ్యానికి భూములకు ముప్పు తెచ్చే ఈ పనులను శాశ్వతంగా ఆపాలని పట్టుబడుతున్నారు. కేతనపల్లి మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సిపిఐ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేతనపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు కనిపించడం లేదా అని పుట్ట మధుకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కేతనపల్లిలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కేతనపల్లి గెలిచినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా కేతనపల్లిలో ఈ రోజు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ సంబంధించినటువంటి ఆస్తులను కూలగొట్టినటువంటి సింగరేణి అధికారులను వాళ్ళు ప్రశ్నించే విధంగా కేతనపల్లిలో ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. మనతో పాటుగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమది ఉన్నారు. ముఖ్యంగా కేతనపల్లిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పైన నమోదైనటువంటి కేసుల విషయాల గురించి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఎలాంటి పోరాటాలు చేస్తా ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేతనపల్లి రాజకీయాల గురించి ఏం మాట్లాడతారు? నేను రాహుల్ గాంధీ గారిని కేతనపల్లి వైపు చూడమని కోరుతున్నా. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకుని తిరుగుతా ఉన్నాడు. కేతనపల్లిలో రాజ్యాంగం కూని అయిపోతా ఉన్నది. దీనికి తూట్లు పొడుస్తా